హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్, విజన్ టీవీ. ఈరోజు అయితే మనము స్వయంగా లింగేశ్వరుడు వెలిసిన ప్రదేశానికి అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని సంగం గ్రామం దగ్గరలో ఉంటుంది. ఇది మూసీ నది ఒడ్డున మనకు ఇక్కడనే మొత్తం బండరాళ్ళ పైన స్వయంగా వెలిచారని మనకు చరిత్ర చెప్తుంది. పూర్వపు కాలపు కాకతీయ నాటి రాజులు కానీ వాళ్ళ యొక్క ప్రజలు కానీ స్నానాలు చేసి స్వయంగా లింగేశ్వరునికి మొక్కేవారైతే మనకు హిస్టరీ చెప్తుంది. ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎలా వెలిసింది, మరి ఎక్కడి నుంచి భక్తులు ఇలా వెలవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. ముఖ్యంగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఇగో ఇక్కడ మనకు వెలిచినాడు స్వయంగా బండరాళ్ళలో మూసీ నది పక్కనే మనకు లింగేశ్వరుడు వెలిచాడు. ఇది దాదాపు పూర్వపు నాటి కాకతీయుల రాజుల యొక్క ప్రభాత రుద్రదేవుడు అనేవాడు ఇక్కడ దీన్ని స్థాపించాడని మనకు హిస్టరీ చెప్తుంది. ఇక్కడ భక్తులు సోమవారం చాలా మంది వస్తుంటారు అన్నమాట. ఇది స్వయంగా వెలిచింది ఎవరు ఇక్కడ స్థాపించి అప్పటి కాలం ప్రజలు కానీ మన మిగతా రాజులు కానీ ఇక్కడ స్నానం చేసి ఇక్కడ దేవుణ్ణి వేడుకునేవారని మనకు చెప్తున్నారు. ఇక్కడ కొందరు అయితే భక్తులు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు కొందరు భక్తులు అయితే రావడం జరిగింది. అంటే సోమవారం చాలా మంది వస్తుంటారు అన్నమాట. ఎందుకంటే సోమవారం శివుని చాలా నమ్ముకునే వాళ్ళు భక్తులు ఉంటారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం, ఇది ఏ ఊరు అన్న? నమస్కారం, అది సూర్యాపేట. ఇక్కడ శివలింగము వెలిచింది, అదేవిధంగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది పూర్వపు నాటి కాలం నుంచి ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇది కాకతీయుల టైంలో వెలిసిందని అందరూ చెప్తూ ఉంటారు. రుద్రదేవుడి టైంలో వెలిసిందని ఇక్కడ మన రుద్రమదేవి పరిపాలించినప్పుడు కానీ రుద్రమదేవుడి టైంలో కానీ మన కాకతీయులు ప్రతి చోట వైష్ణవ దేవాలయాలు శైవ దేవాలయాలు ఎక్కువగా చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మూసీ నదిన ఒడ్డున ఉండడం, అదేవిధంగా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు రావడం దీంతో కొంచెం ప్రసిద్ధికి ఎక్కింది. మన నల్గొండ జిల్లాలో ఉంది. నల్గొండ జిల్లాలో సంగం అనే విలేజ్లో ఉండడం జరిగింది. ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ చూసినట్టయితే శివుడి లింగాన్ని కాక హత్తుకున్నట్టయితే మన స్వర్గానికి వెళ్తామని ఒక ఇది ఉంది. కాబట్టి తెలుసుకొని రీసెంట్గా రావడం జరిగింది. ఓకే, చెప్తున్నారు కదా. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అంటే మనకు రేవంత్ రెడ్డి పాదయాత్రలో వచ్చినప్పుడు దీన్ని కూడా సందర్శించారు, దీన్ని కూడా డెవలప్ చేశారని చెప్పారంట. అందుకే ఇప్పుడు కొంచెం కాలక్రమం కోసము చాలా మంది ఈ మధ్యలో వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రెండు చేతులు ఎవరైతే ఆనుకుంటారో వారు పైలోకం వెళ్ళిన తర్వాత స్వర్గానికి వెళ్తారని అదొక పూర్వీకుల నమ్మకం అని చెప్పొచ్చు. ఇంకా మరికొందరు ఉన్నారు, వాళ్ళతోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం మేడం. నమస్కారం. ఏ ఊరు, ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి మేడం? మాది గట్కేసర్. మేము ఇక్కడ దేవుడు మా పూర్వకాలం నుంచి వెలిచిండు అని తెలిసింది, మా పూర్వీకులు చెప్పారు కాబట్టి అందుకనే ఇక్కడికి మేము దర్శనానికని వచ్చామండి. ఇక్కడ మంచిగా ఉంటుంది, ఏది కోరుకున్నా కూడా అన్నీ జరుగుతాయి. ఆ నమ్మకంతో మేము కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటాము. ప్రతి ఇయర్ వస్తామండి. చాలా పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు, ప్రజలు దర్శనానికి మంచిగా జరుగుతుందండి. ఏది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మేడం గారు చెప్పేదంటే దాదాపు వాళ్ళ అమ్మగారు అప్పటి నుండి పూర్వకాలం నుంచి వచ్చేవారంట. అంటే ఏ కోరికలు అయితే మనం అనుకుంటామో అది స్వయంగా తీర్చుతారనే శివుడు నమ్మకంతో చాలా భక్తులు అయితే వస్తారని ఇక్కడ మేడం గారు చెప్తున్నారు. మీకు చూసినట్లయితే చూడండి స్వయంగా, అంటే ఇక్కడ చుట్టుపక్కల కానీ ఏ లింగేశ్వరు కానీ గుడులు కానీ లేవు. మనకి ఇక్కడ ఇదంతా పారుతుంది, ఇది మూసీ నది అన్నమాట. అంటే రాణి రుద్రమాదేవి ఎప్పుడైతే మన వరంగల్ ఓరుగల్లును పరిపాలించిందో ఆ సమయంలోనే ప్రత్యేకత దీనికి ఉండేదని ఇక్కడ పూర్వీకులు ఇక్కడ కొందరు చెప్తున్నారు. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మన ఫ్రెండే అనమాట, ఎలా అత్తుకున్నాడో చూడండి. రెండు చేతులు ఎప్పుడైతే మనకు అత్తుకుంటాయో అప్పుడు స్వర్గానికి వెళ్తారని పూర్వీకుల నమ్మకం ఉంది. అదేవిధంగా చూడండి ఎలా చూస్తున్నారు. అందుదోలేం లేదు అంట ఎవరికి, ఇప్పుడు దాదాపు ఒక 5-6 అన్నారు, ఎవరికైతే అందలేదు మరి. అది దీని యొక్క సీక్రెట్ నమ్మకం అని చెప్పవచ్చు.
ఇక్కడ చూసినట్లయితే ఎంత బాగుందో న్యాచురాలిటీ చూడండి. మనకు లాంగ్లో చూసినట్లయితే శివలింగం కనిపిస్తుంది అక్కడ. అదేవిధంగా కొండలు, ఇక్కడ చుట్టూ మొత్తము ఒక ప్రశాంతమైన ప్రదేశంగా ఇది చెప్పుకోవచ్చు. ఎంత బాగుందంటే ఒక మనశ్శాంతి లేని పర్సన్ కావచ్చు, ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ శివలింగాన్ని తాకి మనం మొక్కినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఇక్కడ పీస్ఫుల్ ప్లేసెస్ కానీ, అదేవిధంగా మనకు వచ్చేటువంటి మూసీ నది కావచ్చు. మూసీ నది అంటే అందరూ అంటారు, కానీ అది మనకు ఒక మురికి కాలువల మురికి నదిలా కనిపిస్తుంది. కానీ ఒకప్పటి రుద్రమాదేవి పరిపాలించినప్పుడు, కాకతీయుల రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు సరౌండింగ్ ఏరియాలో భువనగిరి గుట్ట అని కూడా ఉంటుంది. భువనగిరిలో కూడా రాజు అక్కడ పరిపాలించినప్పుడు నైజాం ప్రభుత్వం కానీ అప్పుడు ఇది ఒక ప్రత్యేక సరస్సుగా కొనసాగించేవారు. ప్రత్యేక సరస్సుగా ఇప్పుడు గోదావరి నది ఏ విధంగా ఉంటుందో ఆ నదిలాగా ప్రవహిస్తుంది అన్నమాట. అప్పుడు చాలా పెద్దగా ప్రవహించేది, ఇప్పుడు రాను కొంచెం తగ్గిందనమాట. ఇక్కడ భక్తులు వచ్చి ప్రజలు కానీ అప్పుడు ఆ కాలంలోనే ఇక్కడ స్నానాలు చేసి జపం చేసి స్వయంగా శివలింగానికి మొక్కేవారు అనమాట. ఇప్పుడు మనకు ఏవైతే మనకు సముద్రం పక్కన ఉన్నటువంటి ఇప్పుడు ఒక మొద్వేశ్వర్ కావచ్చు, అదేవిధంగా గోకర్ణ కావచ్చు, అలాంటి దేవస్థానాలు ఇక్కడ కూడా ఇది వెలిచిందని చెప్పొచ్చు. కానీ ఆ కాలం నాటి అప్పుడున్న రాజులు దానికి ఒక ప్రత్యేకత పెంచి అవి చాలా డెవలప్ చేయడం జరిగింది. దీన్ని కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం దీన్ని పట్టించుకొని డెవలప్ చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోని దేవస్థానాలు అనేవి చాలా తక్కువ. అంటే ఒక మనకు కేరళతోని పోల్చుకున్నట్లయితే, తమిళనాడుతోని పోల్చుకున్నట్లయితే, కాబట్టి మనకు ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఒక యాదాద్రి ఉంది, అలాంటి ఒక డివోషనల్ పెద్ద యూనిట్గా ఇక్కడ మనకు సంగం గ్రామంలోని ఇక్కడ దీన్ని కూడా మార్చినట్లయితే మన ప్రభుత్వానికి కానీ, మన తెలంగాణ రాష్ట్రానికి కానీ, మన ప్రాంతానికి కానీ, ఇక్కడ నల్లగొండ డిస్టిక్ కానీ ఎంతో అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడో లేని దేవస్థానాలు కొందరు ప్రత్యేకంగా పెట్టి మరీ దేవుళ్ళుగా కొలుచుకునే ఇప్పుడు ఉన్న రోజుల్లో మనకు స్వయంగా వేల్చాడనమాట. ఇక్కడ చూసినట్లయితే మేడం గారు ఇక్కడ 2 చేతులు ఆనుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఇది 2 చేతులు ఎప్పుడైతే ఆనుకుంటాయో అప్పుడు స్వర్గానికి వెళ్తారని పూర్వీకుల నమ్మకము. అదేవిధంగా అప్పుడు కాదు, దాదాపు 1800 ఆ శతాబ్దం నాటి 1500 ఆ కాలం నాటి అప్పుడే ఇంత నమ్మకం ఉంది. కాబట్టి దీనికి ఇంత ప్రత్యేకత చరిత్ర ఉంది. దీన్ని కొంచెం గవర్నమెంట్ కానీ, ప్రభుత్వం కానీ, ఇంకా ఇతర ట్రస్టులు కానీ కొంచెం అభివృద్ధి చేస్తాయనే నమ్మకం అయితే మనకుంది. అదేవిధంగా చెప్పాలంటే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో దీన్ని విజిట్ చేయడం కూడా జరిగింది. మీరు గత న్యూస్లలో కొన్ని వీడియోస్లలో కూడా అది బాగా వైరల్ అయిన వీడియో అని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి దేవస్థానం కానీ ఎటువంటి గుడి కానీ లేదు. కేవలం మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ బండలు కానీ మీరు చూడొచ్చు వీడియోలో ఎంత బాగా ఉందో. అక్కడ చూసినట్లయితే నది ప్రవహిస్తుంది. ఇలా ఉన్న ప్రదేశానికి ఒక గొప్ప ప్రదేశంగా, ఒక గొప్ప యూనిట్గా, ఒక గొప్ప దేవస్థానంగా మార్చితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశము, అదేవిధంగా ప్రజల ఉద్దేశం కూడా అనుకుంటున్నాను. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చూడండి మనకు ఎంత బాగా వాటర్ ఫ్లో అయితే వస్తుందో. ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మొత్తం ఇదే అనమాట. అక్కడ మనకు కనిపిస్తుంది అది చెక్ డ్యామ్ అంటారు. ఏమైందంటే అక్కడ చెక్ డ్యాము అది అక్కడ విరిగిపోయింది అనమాట. అక్కడ విరిగిపోయి ఆ వాటర్ ఫ్లో అనేది దాని పైనుంచి రావాలి యాక్చువల్గా, బట్ అక్కడ కూలిపోవడం వల్ల డైరెక్ట్ వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు చూసుకున్నట్లయితే మన వీడియోలు చూసుకున్నారో ఎంత బాగా వస్తుందో చూడండి. ఫ్లైఓవర్స్ కానీ ఇలా విధంగా వాటర్ ఫ్లో అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది. వాటర్ ఫ్లో మామూలుగా రావడం లేదు. ఎందుకంటే ఇది దాదాపు వికారాబాద్లో ఇది పుట్టిందనమాట మూసీ నది. వికారాబాద్ నుండి మనకు హైదరాబాద్ టచ్ అవుతూ, హైదరాబాద్ నుండి ఇలా నల్లగొండ నుంచి ఇక్కడ సంగం గ్రామం నుండి ఇలా వెళ్తూ అనుకుంటా కృష్ణానది కలిసి అక్కడ వెళ్ళిపోతుందని మనకు కొందరైతే చెప్పారు. నాకు మాత్రం ఎగ్జాక్ట్లీ దాని పేరు, ఆ నది పేరు ఐడియా లేదు. కానీ చాలా నీట్గా ఉందన్నమాట. మనం మూసీ నది అనగానే ఏదో మురికి వాటరు ఏదో అనుకుంటాం, కానీ వాటర్ అయితే బాగానే ఉంది, చాలా నీట్గా ఉన్నాయన్నమాట. లోతు కూడా అక్కడక్కడ చాలా పెద్దగా ఉంది చూసుకున్నట్లే. కానీ ఒక పీస్ఫుల్ ప్లేసెస్గా, ఒక డివోషనల్ ప్లేస్గా, ఒక గుడిగా కూడా
చెప్పవచ్చు అనమాట. మీరు చూసినట్లయితే అక్కడ ఎంత ఫ్లో వస్తుంది వాటర్ చూడండి. అదేమైందంటే అక్కడ విరిగిపోయింది. యాక్చువల్గా మధ్యలో కనిపిస్తుంది కదా మీకు, అది చెక్ డ్యాము. కానీ అది విరిగిపోవడం వల్ల డైరెక్ట్ వాటర్ ఫ్లో వచ్చేస్తుంది, లేకుంటే ఆ చెక్ డ్యామ్ పైనుంచి వచ్చేది అనమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ మనకు ఒక గుడి కానీ లేకపోతే ఒక షెడ్ కానీ అలాంటిది ఏమీ లేదు. కేవలం ఇది బండరాళ్ళ పైన రుద్రేశ్వరుడు ప్రతాపరుద్రుడు దీన్ని నిర్మించారు అని మనకు హిస్టారికల్ స్టోరీ చెప్తుంది. అప్పటి కాలం 1400 సంవత్సరాలు 1500 ఆ కాలం నాటి రాజులు వంశకులు దీన్ని నిర్మించారు. అక్కడ నందీశ్వరుడు కానీ లింగేశ్వరుడు కానీ ఉన్నారు. దీని చరిత్ర ఇది. ప్రస్తుతం అయితే మనకు ఇగో ఇక్కడ చూసినట్లయితే హనుమంతుడు చూడండి ఆ బండకు ఇలా వెలిచాడు. దగ్గరికి వెళ్ళినట్లయితే అనిల్ కొంచెం దగ్గరికి చూపి, ఇక్కడికి రా. ఇక్కడ హనుమంతుడు అంటే మనకు కేసీఆర్ అన్నట్టు హనుమంతు లేని ఊరు లేదు, స్కీమ్ లేని ఊరు లేదు అన్నట్టు హనుమంతుడు అనేది ప్రతి దేవస్థానంలో ఉంటుందన్నమాట. హనుమంతుడు అంత కీలక పాత్ర పోషిస్తాడనమాట అప్పటి దేవుళ్ళ ఆ కాలంలో అన్నమాట. ఇక్కడ కూడా మనకు చిన్న లింగేశ్వరుని పక్కన కూడా హనుమంతుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఇక చూసినట్లయితే సోమవారం వీళ్ళు ఈరోజు యాక్చువల్గా మేము వచ్చింది సోమవారం కాబట్టి చాలా భక్తులు అయితే ఉన్నారన్నమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా మంది వస్తారు. ఇక వస్తూనే ఉంటారు, సాయంత్రము ఈవినింగు అలా వస్తారన్నమాట. దీని చరిత్ర ఇది. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలన్నా అదేవిధంగా హిస్టారికల్ వీడియోలు కావాలన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలన్నా ఏదైనా హిస్టారికల్ స్టోరీ మీ ప్రాంతంలో ఉన్నట్లయితే కామెంట్లో తెలియపరచండి. నేను వెళ్ళి మీకు చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని పూర్తిగా మనకు వీడియోలో ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అదేవిధంగా మరికొందరు భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అయ్యా. ఎక్కడి నుంచి వచ్చారు? ఐదున్నర నుంచి. ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటిది? భీమలింగం నిలిచిందని తెలుసు, కోరిన కోరికలు నిలబెట్టడానికి తెలుసు, వచ్చినాము. ఇక్కడ ఉందని మీకు ఎలా తెలుసు? పబ్లిక్ వస్తారు కదా నాన్న, తెలిస్తే వచ్చినాము. ఈయన కోరిన కోరికలు నిలబెడతాడట, వచ్చినాం మేము. చూసిపోతాను కానీ వచ్చినాం మేము. నా ఫ్యామిలీ, నా కొడుకులు, నా కోడళ్ళు అందరం చూసిపోతానికి. మీ పేరు? మా పేరు లింగస్వామి. అంటే ఇక్కడ ఫ్యామిలీలు దాదాపు మనకు ఇక్కడ ఫ్యామిలీ మాది మొత్తం ఫ్యామిలీతో వచ్చినాం. ఇక్కడ ఈ నల్లగొండ ఉందని ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్రలో దీన్ని పాటుగా ఇక్కడికి వచ్చారో అప్పటి నుండి దాదాపు హైదరాబాద్ నుండి అంత దూరం నుండి భక్తులు వచ్చారన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది? ఇదే ఫస్ట్ టైం కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ టైం నెరవేరుతాయంట కదా కోరికలు. అంటే కోరికలు నెరవేరుతాయని నమ్మకం మీద చాలా మంది వస్తున్నారు భక్తులు. ఇక్కడ ఇంకొక అన్న కూడా వచ్చాడనమాట. చూసుకున్నట్లయితే చూడండి ఈడ 2 చేతులు అనమాట ఎవరికి ఆడడం లేదు. దాదాపు ఒక 10 మంది దాకా చూసుకున్నట్లయితే ఎవరికైతే ఆడడం లేదు. అక్కడ ఏ విధంగా వెలిసింది, ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాజుల పరిపాలనప్పుడు పెట్టిన దేవుడు అది మనం ఇప్పుడు చూసింది కాదు. రాజులు సృష్టించిన దేవుడు ఆ లింగాన్ని అందరూ పూజించి చేస్తున్నారు. ఈ దేవునికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వచ్చారో ఎక్కువ రాపిడ్ అయిపోయింది. ఈ దేవునికి గుడి కట్టిస్తున్నాడు, రోడ్డు పోపిస్తున్నాడు, ఇవన్నీ చేపిస్తున్నాడు. అయితే దీని స్థాపన మీకు కూడా తెలియదు అంటారు? తెలియదు. మా నాయనలకు కూడా తెలియదు, మా తాతలకు కూడా తెలియదు ఇది. కానీ అప్పటి నుండి ఉన్నది, అప్పటి నుంచి ఉన్నది ఇది. కానీ ఇక్కడ మూసినది పెద్ద ఎత్తున వాగొస్తుంది. మరి ఎప్పుడైనా మునిగే ఉందా? ఆ భగవంతుడు ఎంత ఏరు వచ్చినా ఒక 10 పైసల బిల్ల మందం అని ఉంటుందట. ఇట చక్రం తిప్పుకుంటా అది మొత్తం మునిగేటప్పుడు మనం ఈ లోకాన్ని చూడలే. ఇంతవరకు మీ తాతలు కానీ మీ చూడలే అట్లా గంతే. ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలంటే గ్రామస్తులు చెప్తున్నారు దాదాపు ఈయన కాదు, ఈయన తాత వాళ్ళ డాడీ వాళ్ళు కూడా చూడలేదు. రాజుల పరిపాలన దేవుడు నిలిచినప్పుడే దేవుళ్ళు ఆ దేవుని నిలబెట్టుకురాళ్ళు. ఇప్పటిది కాదు, అది ఇప్పటిది కాదు. ఎంత వరద వచ్చినా దాదాపు పైన మాత్రం ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. చక్రం తిరిగి రౌండ్ తిరుగుకుంటా 10 పైసల బిల్ల మందం ఉంటుందట. అది పెద్దలు చెప్పంగానే విన్నాం మనం, అంతే. నువ్వు కూడా చూడలే? నేను కూడా చూడలే. అంటే నీ తరంలో కానీ అంటే నువ్వు ఉన్న 20 ఆ ఏజ్లో కూడా ఎప్పుడైనా బాగా వరద వచ్చిందా?
వచ్చింది 5 సంవత్సరాల కింద వచ్చింది. మా గుడి పెద్దమ్మ గుడి లేవల్ వచ్చింది. అప్పుడు కూడా అప్పుడు కూడా ఇక్కడ అక్కడ ఆ రోడ్డుకు తచ్చినాయి, అక్కడ బాడకు తచ్చినాయి. అప్పుడు పెద్దరు కూడా అప్పుడు ఆయన ఒక 10 పైసల బిల్ల బంధం ఉంచుకుంటాడంట. ఆయన మొత్తం మునిగాడంట. ఇది దీని యొక్క మనకు సీక్రెట్ తెలుసుకున్నట్లయితే ఎంత భారీ వర్షం వచ్చినా భారీ వరదలు వచ్చినా కూడా ఎంత 10 పైసల బిల్ల మందం అన్న ఉంటుందంట. చారాన బిల్ల మందం 10 పైసల బిల్ అంతా కూడా కనిపిస్తుంది. దాదాపు ఈ ఊర్లు మొత్తము వరద వచ్చిందట. ఎప్పుడు నీకు తెలుసు 5 సంవత్సరాల కింద ముచ్చటేది. 5 సంవత్సరాల కింద మొత్తం కొట్టుకో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం రోడ్లన్నీ మునిగిపోయినాయట. బట్ అయినా శివలింగం మునగలేదు. దీనికి మీకేమైనా ఆ రాజులే ఆనాడు ఆ స్థాపించిన చేసి ఆయన నిలబెట్టుకున్నప్పుడే వాళ్ళ ఆ గుర్తింపులు అట్లా చేసిన అన్నట్టు. అట్లా దానికి చూస్తున్నారు. అప్పటి కాలం రాజుల కాలం నుండే రాజుల పరిపాలన ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని గుడులు కట్టారు కానీ ఇది అప్పటి నుండే. అంటే అప్పటి నుండి మళ్ళీ గుడి అలాంటిది ఏం లేదా? ఏరు వచ్చి లేచిపోయింది. ఓ కప్పు అక్కడ పడ్డది అట్లా. అయితే ఇప్పుడు కూడా మళ్ళా రేవంత్ రెడ్డి దీనికి రోడ్డు పోసి బిల్డ్ చేసి గుడి కట్టిస్తామని మళ్ళీ ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో అప్పటి నుండి మరింత ఇది గొప్పగా ప్రజలు భక్తులు రావడం అయితే జరుగుతుందని మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఇంతకుముందు కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం.